ఇప్పుడు పెంచుతానని చెప్పింది, వద్దు ఎలాగైనా బయటపడుతుంది బతకనివ్వరం అవి రాజవంశాలు ఇవన్నీ, మళ్ళీ పరువు హత్య అంటాడు అవడం అంతకంటే ఉంది అని ఏదో పెట్టి కొట్టుకొస్తుంటే అందులో బారేశారు. ఆ పెట్టి ఎవడో తీశాడు కాబట్టి సరిపోయింది, తీకపోతే బాధ్యత లేదా? మంత్రజపం చేసేటప్పుడు తెలియదా దేవతలు వస్తారని? వచ్చారు, కన్నావు, అవి ఏవో పొరపాటు కావచ్చు, ఎలా వదిలేస్తావయ్యా? అవసరమైతే ఆ పెళ్లి మానేయాలి, ఆ వంశం మానేయాలి, నా బిడ్డ సూర్యవర ప్రసాదం అని బహిరంగంగా ప్రకటించాలి. ఏదో మానవులతో సంబంధాలు పెట్టుకుని కన్నవాళ్లే ప్రకటిస్తారే, దేవతా సంబంధాన్ని ప్రకటించడానికి మొహమాట పడవలసిన పని ఉందండి. తన పరువు కోసం మొహమాట పడింది. అందుకే కుంతికి భగవంతుడు ఎటువంటి గతి కల్పించాడంటే, కృష్ణుడు ఏమీ ఎరగనట్టుగా వచ్చి, అత్త నేను ప్రయత్నం చేశాను, కర్ణుడు లొంగలేదు, నువ్వు వెళ్ళి అన్నాడు. ఎందుకంటే ఆయనకి చేతకా కాదమ్మా, ఆవిడ వెళ్ళినా పని జరగదని తెలుసు. ఈ కర్మ ఈవిడ అనుభవించాల్సిందే, తప్పదు. కర్ణుడు ఏం నేరం చేశాడని వదిలేస్తారండి పుట్టిన బిడ్డని? పెద్దయ్యాక దుర్యోధనుడితో స్నేహం చేశాక ఆయన దుర్యోధనుడిని సమర్థించడం తప్పు కావచ్చు, వస్త్రాపహరణం జరుగుతుంటే వ్యభిచారి అయిన ద్రౌపదిని నిందించవచ్చు, అవన్నీ తప్పులే కావచ్చు. కానీ పుట్టిన పసిబిడ్డ ఏ నేరమూ చేయలేదే. పిల్లలు లేనివాళ్ళు లేరు అని చచ్చిపోతుంటే ఉన్నవాడిని సహజ కవచ కుండలాలతో పుట్టిన వాడిని బంగారు కొండ అంటామే. మన పిల్లాడు ఎంత దరిద్రంగా ఉన్నా బంగారు కొండ అంటామే. కర్ణుడు నిజంగా బంగారు కొండ అండి, బంగారపు కవచమా, బంగారపు కుండలాల అలాంటి బిడ్డను వదిలేస్తారా? లోకాన్ని ఎదిరించి ఆయన పెంచుకోవాలి తప్ప. ఈరోజు భాషలో చెప్పాలంటే ఇష్టం వచ్చిన భోగాలు అనుభవించేటప్పుడు ఏ మాట లేదా, దాని ఫలితాన్ని మాత్రం మనం తోసిపారేస్తామా? భగవంతుడు ఊరుకుంటాడు. కుష్ఠుడే స్వయంగా కుంతి దగ్గరికి వెళ్ళి, అత్త ఎందుకు అడుగుతున్నాను ఆలోచించు, నువ్వు వెళ్ళు, నేను చెప్పాను. అయ్యా నువ్వు చెబితేనే విన్నవాడు, నేను చెబితే వింటాడా అంటే, లేదు ఒక ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం లోపం ఉండకూడదు, ప్రయత్నం ఫలించకపోతే మనం బాధపడకూడదు, ప్రయత్నమే చెయ్యకపోతే బాధపడాలి. అందుకే వెళ్ళమంటే కుంతీదేవి ఏమైందంటే, గొట్టుముక్కల రామకృష్ణ గారని కాకినాడ దగ్గర పెద్దాళ్ళలో ఉండేవాడు, మహానుభావుడు, గొప్ప అవధాని. ఆయన కుంతి మీద గొప్ప కావ్యం రాశాడు, కుంతి మనోవేదనలన్నీ కూడా. ఆయన అంటాడు, కృష్ణ నాకిది యోగమా శిక్ష నాకు వేస్తున్నదంటే ఒక నవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ. రాముడైతే స్పష్టంగా చెబుతాడు, కృష్ణుడు నవ్వుతాడు అంతే, అందులో 100 అర్థాలు ఉంటాయి. ఇది శిక్ష అంటే వెళ్ళవమ్మ, ఆ మాటలన్నీ ఎందుకు, శిక్ష మరి. వదిలేసిన కొడుకు దగ్గరికి, తానే నీటిలో పారేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? వాణ్ణి బతకమని కాదు, వాడు మన పక్షానికి రమ్మని కాదు, రానంటే కనీసం పాండవులను చంపనని వాగ్దానం చేయి. ఎంత స్వార్థం, ఎంత స్వార్థం! ఏ తల్లినా ఇలా ప్రవర్తించచ్చా? కనుడేం లోకుగా దొరికాడా? ఉన్న బిడ్డను నీటిలో పారేస్తావా? వాడేదో సొంతంగా ఎవరి దగ్గర చదువు నేర్చుకుని వాడేదో పరాక్రమం సంపాదించుకుంటే ఆ పరాక్రమం అంతా పాండవులను చంపడం కోసమే అన్నట్టుగా వాడు ప్రతిజ్ఞ చేస్తే, ఆ ప్రతిజ్ఞ కూడా తప్పి నీకు పుత్రదానం చేయమంటావా? ఏమి స్వార్థం అండి ఇది! దీన్ని కూడా తట్టుకున్నాడు కర్ణుడు. అందుకని కర్ణుడు దానవీర సూరకర్ణ, నేను నమస్కారం చేస్తానమ్మా. మహోదాత్త మహోదాత్త, మహా ఉదారంగా ప్రవర్తించారండి చాలా విషయాల్లో. అసలైన ధర్మం చర్చ వచ్చినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మంచో చెడ్డో ఏదైనా కానీ దుర్యోధనుడికి మాట ఇచ్చా, మాటకు కట్టుబడతానని చెప్పాడు. అందుకు మనం కర్ణుడిని మెచ్చుకోవలసింది. తల్లి వచ్చినా లొంగలేదు. కానీ కుంతి కర్మ ఎలా వచ్చింది అంటే, వదిలేసిన బిడ్డ దగ్గరికి వెళ్ళి బతుకున్న బిడ్డలకి ప్రాణభిక్ష పెట్టమని అడిగింది. ఇక్కడ ఇంకో ధర్మ సూక్ష్మం రహస్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా. కృష్ణుడెందుకు కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు? కృష్ణుడు ఏం పాపం చేయలేదే, కర్ణుడిని బతిమాలాల్సిన అవసరం ఏం లేదే. పైగా అక్కడ చాలామందికి లోకంలో ఉన్న దురభిప్రాయం ఏమిటంటే, కృష్ణుడు కర్ణుడికి బాగా ఆఫర్లు ఇచ్చాట. ఆఫర్లు ఇస్తాడు దేవుడు, మన మాటలు విచిత్ర ఆఫర్లు ఇచ్చాట. ఎందుకంటే పాండవులు గెలవాలి అంటే కర్ణుడు ఉండగా గెలవలేట. అందుకని కర్ణుడిని ఇక్కడికి లాగాలట. లాగి గెలిపి ఇన్ని ఆఫర్లు ఇచ్చి వ్యాపారాలు చేసుకునేవాడు ఆ దేవుడు అంటే. ఒక్క చేత్తో ఆయన గెలిపించలేడా? స్పష్టంగా రాయబారంలో విశ్వరూపం చూపించిన మనిషి, భగవద్గీతలో విశ్వరూపం చూపించిన మనిషి. మట్టి తిన్నావుట కదరా అన్నయ్య చెబుతున్నాడంటే తల్లికి విశ్వరూపం చూపించిన మనిషి. దుర్యోధనుడికి కర్ణుడికి విశ్వరూపం చూపించలేడండి. అమాయకత్వపు మాటలు ఇవన్నీ. కర్ణరాయబారానికి కృష్ణుడు వెళ్ళడంలో ఒకే ఒక్క కారణం లోపల ఉందమ్మా. కర్ణుడు గనక యువతల పక్షానికి వస్తే దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు. అది కృష్ణుని యొక్క సంకల్పం. కృష్ణ పరమాత్మను తప్పు పట్టవలసిన అవసరమే లేదు. అక్కడ భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు. ఆయన వ్యూహం, ఆయన ఆలోచన ఏమిటంటే జరుగుతుందో జరగదో,
కర్ణుడు యువతలకి లాగేస్తే యుద్ధం ఆగిపోతుంది. 20 లక్షల మంది ఎందుకు చచ్చిపోవాలి? అంత యుద్ధం ఎందుకు జరిగింది? అంత అవసరం ఏమిటండి? ఈ యుద్ధాన్ని ఆపడానికి పరమాత్మ చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడు. శాంతి కాముకుడు ఎవరైనా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే. అపార్థం చేసుకోకుండా దించేసి నోబెల్ శాంతి బహుమతి, మొట్టమొదటి బహుమతి కృష్ణ పరమాత్మకి ఇవ్వాలి. ఆయన యుద్ధప్రియుడు అంటారు. పైగా వీళ్ళందరినీ చంపడం కోసం ఆయన అవతరించాడు. చంపడం కోసం భగవంతుడు పుట్టడం పెట్టండి, అర్థం లేని మాట. ధర్మాన్ని రక్షించాలి, అధర్మాన్ని శిక్షించాలంటే యుద్ధం తప్పదు కాబట్టి చేశాడు. కానీ మనుషులను చంపడం కోసం దేవుడు పుడతాడా? మనుషులు పుట్టించింది ఆయనే కదా, చంపుకుంటాడా? అదేం మాట? తెలియకుండా మాట్లాడాలి ఇవన్నీ. మూల గ్రంథం చదివితే కృష్ణ పరమాత్మ హృదయం అర్థమై ఏడుస్తామమ్మా. నేను రోజు సంధ్యావందనం కంటే ఎక్కువగా కృష్ణ పరమాత్మ ఫోటో ఉంది, పద్యం ఎందుకు పాడతానంటే, ఎంత ప్రేమికుడివి, నిన్ను లోకమెంత అపార్థం చేసుకుందయ్యా, నా గొంతు బాగున్నంత వరకు నీ గురించి నేను ప్రకటిస్తానయ్యా అని చెప్పాను నేను. అలాంటి కృష్ణుడు యుద్ధం ఎందుకు చేయిస్తారండి? కర్ణుని ఇక్కడికి రాగడంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే, యుద్ధం ఆగిపోతుంది అనడానికి ప్రమాణం ఏమిటంటే, కర్ణుడు చనిపోగానే ఆగిపోయింది నిజంగానే. 17వ రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోగానే 18వ రోజు శల్యుడిని పిలిచి పట్టాభిషేకం ఎందుకు చేశాడో తెలుసా? అది అనవసరపు మాట. శల్యుడు గెలుస్తాడా? దాని గురించే ఒక మాట ఉంది. గతే భీష్మే గతే ద్రోణే గతే కుండల మండితే ఆశా బలవతీ రాజన్ శల్యో జేష్యతి పాండవాన్. భీష్ముడు చనిపోయాట, ద్రోణుడు చనిపోయాట, కర్ణుడు కూడా చనిపోయాట, శల్యుడు గెలుస్తాట. దుర్యోధనుడు ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా? పైగా ఈ శల్యుడు ఎవరు? వాళ్ళ మీద గెలవడం ఏంటండి? అర్థం లేని మాట. ఒకసారి చూడండి, రాజకీయ పార్టీలు కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఎవడైనా ఓడిపోవాలని అనుకుంటే వాళ్ళ పార్టీ తరఫున బలహీనుడిని పెడతారు. అక్కడ ఎవరన్నా పలానా ఎక్స్ పార్టీ వాడు గెలవాలి, మనవాడు ఓడిపోవాలంటే బలహీనమైన వాడు పెడతారు. నన్ను ఎందుకంటే ఎక్కడ పెట్టారు? ఆయన సింహం లాంటి వాడు, ఆయన మీద నేను గెలుస్తానంటే ఏమంటారు? నువ్వైతేనే అంటారు. ఏం లేదు, ఓడిపోవాలని వీళ్ళ ఉద్దేశం. ఇక్కడ వీడు పోవాలి, వీడి పార్టీలో వీడు గెలిస్తే ప్రమాదం. రాజకీయాలు అర్థమైతే మొత్తం ప్రవచనాలన్నీ అర్థమవుతాయి. భారతం కూడా బాగా అర్థం. అందుకే పేపర్ రోజు చదువుతా, పొద్దున్న గంట సేపు చదువుతా. ఈ కుళ్ళంతా తెలుసుకోవాలి విషయం, అప్పుడు ఇది ఇందులో పెట్టాలి. లేకపోతే లోకం అర్థం కాదు. ఇక్కడ మొత్తం ప్రపంచం అంతా మనకి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చాలు 10 రూపాయలు, 7 రూపాయలు ఇంత చేస్తే సప్తద్వీపాలు వచ్చేస్తాయి అందులో. అవన్నీ చదివితే మొత్తం అర్థమైపోయింది ప్రపంచం అంతా. ఇంకా వేరే చూడాల్సిన పని, రూమ్లోకి కదలాల్సిన పని లేదు ఇక్కడ. ఇంకొక మాట చెబుతా, ఈ ఆఫర్లు ఇచ్చాడు అసలు. ఎక్కడ మూల భారతంలో మీరు వ్యాస భారతం చదవండి, నీకు పట్టాభిషేకం జరుగుతుంది అన్నాడు. ఎందుకంటే అన్నగారు కదండి, ధర్మరాజు ఒప్పుకుంటాడు, అందరికంటే ముందు పుట్టాడు కదా. ఈయన సూర్యవరప్రసాదం అయితే వాళ్ళు దేవతల వరప్రసాదమే కదా, అందుకని ఒప్పుకుంటాడు. అనుమానం వెళ్ళ, ధర్మరాజును శంకించక్కల. అంచేత నీకు పట్టాభిషేకం చేయిస్తా. అర్జునుడు నీకు గుర్రాలు తోలుతాడు, అభిమన్యుడు నీ పక్కనే ఉంటాడు, భీముడు నీకు వింజామర వేస్తాడు, ఇవన్నీ చేయిస్తాడు. పొరపాటును కూడా కర్ణరాయవారంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది నిన్ను చేసుకుంటుందనే మాట మాట్లాడలేదండి. ఇది పచ్చి అబద్ధం. మీరు మూల భారతం చూసుకుంటూ తెలుస్తుంది. పొరపాటును కూడా మాట్లాడలా. అక్కడ ఆయన అన్న మాట ఏమిటంటే, రాజన్యారాజ కన్యాశ్చాప్యానయంత్యభిషేచనం షష్ఠే కాలే తదా త్వాం వై ద్రౌపద్యనుగమిష్యతి. ఇది మూల భారతంలో ఉన్న శ్లోకం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహానుభావుడు ఈ శ్లోకాన్ని బయటపెట్టి ద్రౌపది విషయంలో, కర్ణుని విషయంలో, కృష్ణుని విషయంలో ఉన్న అపార్థాన్ని తొలగించాడు. ఆ జగద్గురువుకి నమస్కారం. మహాపండితుడు, మహామేధావి, ఆయన తొలగించాడు. ఏముందో చదువుకోండి అన్నాడు. అక్కడ కృష్ణుడు ఏమన్నాడు అంటే, కర్ణుడికి పౌరుషం కలిగేలా ఒక మాట మాట్లాడాడు. ఎందుకంటే కర్ణుడిని స్వయంవర సమయంలో ద్రౌపదీదేవి అవమానించింది. ఈవిడేం తక్కువది కదా, ఆవిడ పూర్తిగా మంచిది అనుకోకండి. పూర్తిగా మంచిది అయితే స్వర్గారోహణ పర్వంలో నరకానికి వెళ్ళదు. ఒక 2 రోజులు ఉంచారు ఆవిడ అక్కడ, 2 డేస్ రిమాండ్లో పెట్టారు. కొన్ని తప్పులు ఉన్నాయి. ఏమిటంటే, స్వయంవరం అని ప్రకటించాక ఎవరు వరం చేస్తే, ఎవరు పందెంలో నెగ్గితే వాళ్ళని చేసుకోవాలో వద్దా, నీకు ఇష్టం లేకపోతే అక్కడ నిలబడకు. మీ నాన్న ప్రకటించాడు, నువ్వు అక్కడ నిలబడ్డా అంటే యూ షుడ్ ఒబే. సీత ఇష్టపడిందా లేదా? రాముడిని ముందే ఏం ప్రేమించలేదండి ఆవిడ. ఎవరు వీళ్ళు విరుస్తారో ఆవిడకి తెలియదండి. ద్రౌపది ఏం చేసిందంటే, తండ్రి గారు అక్కడ మత్స్యయంత్రం అని ప్రకటిస్తే వేదిక మీద నిలబడింది. తండ్రి యుద్ధం నిలుచున్నది ద్రౌపది, ముద్దుల పెండ్లి కూతురైన కరుణశ్రీ గారు రాసినట్టే నిలబడింది. కానీ దుర్యోధనుడు వచ్చాడు, కొట్టలేకపోయాడు, మాట్లాడలేదు. ఇంకెవరో వచ్చారు, కొట్టలేకపోయారు, మాట్లాడు. శల్యుడు వచ్చాడు విచిత్రంగా. అదేం సంబంధము? ముసలాడికి దసరా పండగ.
మామూలు వాళ్ళు రాలేదండి, పెద్ద పెద్ద వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, రిటైర్ అయిపోయి ఎక్స్టెన్షన్ సర్వీస్ మీద కొనసాగుతున్న వాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడికి. అవన్నీ చూసింది ఆవిడేం అనలా. కర్ణుడు లేచాడు, మత్స్యంత్ర భేదనం కోసం వచ్చాడు. ఆశ్చర్యకరంగా, నువ్వు చేసినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోనేదండి, నన్ను మన్నింతురుగాక, కులాన్నే అవమానించిందండి. ద్రౌపది మరీ మంచిది ఏం కాదండి, కొంతవరకు మంచిదండి. ఆవిడ అహంకారాలు ఆవిడకున్నాయి. నువ్వు సూత కులంలో పుట్టావు కాబట్టి నువ్వు చేసినా నేను చేసుకోను. ఈ హక్కు ఈవిడికి ఎవరికి ఇచ్చారండి? నువ్వు ఎందుకు నిలబడ్డావు అక్కడ? పందెం అంటే పందెమే, మళ్ళీ ఇక్కడ షరతులు పెడతావేటి? మంటెత్తిపోదా కర్ణుడికి. నా కులాన్ని బట్టి నేను పౌరుషం ఉన్నా సరే, పరాక్రమం ఉన్నా సరే నన్ను చేసుకోరా? ఇంత అవమానమా? ఆ కులంలో పుట్టిన నా తప్ప? ఇవాళ కులాల పేరు మీద అవమానం జరుగుతుంటే వాళ్ళు బలహీన వర్గాల వాళ్ళు ఏ బాధపడుతున్నారో ఆ బాధని కర్ణుడు పాత్ర రూపంలో భారతం వ్యక్తం చేసింది. భారతీయ సంస్కృతికి నమస్కారం. ఎవ్వరికి అవమానం, ఎవ్వరి బాధ అయినా మనం అర్థం చేసుకోవాల్సింది. కులం పేరు మీద ఎలా తిడతామమ్మా? వాడు గుణం పేరు మీద అనండి, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అనండి, నువ్వు మోసకారివి అనండి, ఫలానా కులంలో పుట్టావని ఎలా తిడతావు? వాడు ఏమైనా అప్లికేషన్ పెట్టుకుని పుట్టాడా? నాకు అర్థం కాదు. ఈ మాట నోటమ్మట రాకూడదని ఇవాళ సమాజంలో ఘర్షణలకు అదే కారణం. దానికి భారతం సమాధానం చెప్పింది. ఈ మాట ద్రౌపది అంది, అది కర్ణుడికి మనస్సులో ఉండిపోయింది. నేను ఎంత సమర్థత ఉన్నా సరే కులం పేరు మీద నన్ను అవమానిస్తారేంటి? ఆ అవమాన భారాన్ని పోగొట్టడానికి కృష్ణుడు ఏం వ్యూహం పన్నాడు అంటే, సంసారపక్షంగా సమస్యల్ని పరిష్కారం చేసే మహానుభావుడు కాబట్టి 16,000 మందితో చేసిన సంసారం అనుభవం ఉంది కాబట్టి ఏమన్నాడంటే, ఏ ద్రౌపది నిన్ను కులం పేరు మీద అవమానించిందో ఆ ద్రౌపది ఇతర రాజకన్యలతో పాటుగా నీ ఊరేగింపులో పాల్గొని నీకు హారతి ఇస్తుందయ్యా అని చెప్పాడు. ఇది కృష్ణుడు అన్నమాట. రాజన్యా రాజకన్యాశ్చాప్యానయన్ అభిషేచనం. మహారాజులు రాజకన్యలో కూడా నీకు అభిషేకం జరుగుతుంటే వెనకాల వస్తారు కదా, అభిషేకము నీళ్లు కలశాలు పట్టుకుంటారు కదా, స్వాగతం చెబుతారు కదా. అప్పుడేమిటి? షష్ఠే కాలే తదాత్వం వై. ఈ విషయంలో తిక్కన్న గారు కూడా పొరపాటు పడ్డారు, నన్ను మన్నించండి. అంచితముగా నిన్ను బొందు నారువురి వరుస నన్ను పద్యం రాసేశాడు ఆయన. పంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను బొందు నారువురి వరుసను పొరపాటు పడ్డానికి కారణం ఏమిటంటే, షష్ఠే కాలే తదాత్వాం వై అన్నాడు. అంటే 6వ వాడుగా నిన్ను వరిస్తుంది అనుకుని తిరుపతి వెంకట కవులు సహా తిక్కన గారు సహా పొరపాటు పడ్డారు. మహానుభావులు పొరపాటు పడరని ఏం లేదు అక్కడ. ప్రమాదో ధీమతామపి అన్నారు. కాస్త సూక్ష్మంగా ఆలోచించకపోతే పొరపాటు పడతారమ్మా, దానికే ఉంది, పెద్ద విషయం కాదు అది. నేను ఖాండవ వనదహనం గురించి మాట్లాడుతూ అక్కడ తక్షకుడు తల్లి కొడుకు, తక్షకుడు ఆయన తల్లి ఉన్నారు, లేరు ఆ తక్షకుడు భార్య తక్షకుడు కొడుకు ఉన్నారు. అక్కడ మాట పొరపాటు ఎవరికైనా వస్తుంది, దానికి పోలీస్ కేసు పెట్టేస్తే అలాగా మాట పొరపాటు అంతకంటే. అలాగా తిక్కన గారు కూడా సరిగ్గా చూడలేదు. షష్ఠే కాలే తదాత్వం అనగానే అన్ని ఆఫర్లు ఇచ్చాడు కదా, దాంతో పాటు ఇది అని ఉంటాడులే అని. అంచితముగా నిన్ను పొందు నారువురు వరుసను అర్థానికి ఇంకా తిరుపతి వెంకట కవులు రెచ్చిపోయి వాళ్ళకి నాటకం కావాలి కదా. ఏ సతి వనిలోన జనయించెను జన్నమునచ్చు వేళ ఉన్నే సతి పండి వేళ నుపులెల్ల పరాజితులైరి క్రీడిచే ఏ సతి మీది మోకమున ఇంతలు చేసిరి నీవు రాజు నిన్న సతి పెండ్లి ఆడగలదు 6వ భర్తగా సూర్యనందనా అని వీళ్ళు పద్యం రాసేశారు. వీళ్ళు ఏ రాసేశారు? చప్పట్లు కొట్టేశారు, అయిపోయింది. మరి ద్రౌపది బతుకేమైపోయింది, కృష్ణుడు బతుకేమైపోయింది. ఈయన ఆఫర్లు ఇచ్చేవాడికి తయారయ్యాడు. రాజ్యం ఇస్తే ఇవ్వచ్చండి, సంపదలు ఇచ్చే ఇవ్వచ్చండి, భార్యను ఎలా ఇస్తారండి? అర్థం లేదా దానికి? ఆ మాట కృష్ణుడు అలా. ఇక్కడ షష్ఠే కాలే అంటే అర్థం ఏమిటంటే, మళ్ళీ నేను మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పాండిత్యానికి నమస్కారం చేస్తున్న. మహానుభావుడు అపార్థాలు పోగొట్టి ద్రౌపదిని కృష్ణుణ్ణి కాపాడాడు. షష్ఠే కాలే అంటే 6 అనేది కాలానికి విశేషణం, మనుషులకి విశేషణం కాదు. షష్ఠే కాలే 6వ కాలం. పగటి కాలాన్ని మన పురాణాలు 6 భాగాలుగా విభజించాయి. ప్రాతకాలం, సంగవ కాలం, మధ్యాహ్న కాలం, అపరాహ్న కాలం, సాయంకాలం, నిశాముఖం. ఇవి 6. ప్రాతకాలం, సంగవ కాలం, మధ్యాహ్న కాలం, అపరాహ్న కాలం, సాయంకాలం, నిశాముఖం. ఇవి 6 అండి. షష్ఠే కాలం అంటే 6వ కాలం అంటే నిశాముఖం. ప్రాతకాలం అంటే 6 నుంచి 8.